హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్కే క్రియేటివ్ వ్లాగ్స్. మరి అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. నేనైతే మరి చక్కగా టెంపుల్కి వచ్చానండి. మరి మీకు కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించాలని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరు కూడా చక్కగా దర్శనం చేసుకోండి. మరి ఇదేనండి ఆలయంలో చక్కగా ఉత్తర ద్వార దర్శనంకైతే ఏర్పాట్లు చేశారు. మరి ఇది ఇక్కడ టెంపుల్ వెంకటేశ్వర స్వామి గుడి అండి. మరి తాడ్వాయి అండి, ఇది మా సొంతూరే. కామారెడ్డి నుంచి 10 కిలోమీటర్లు వస్తుంది. నేను జాబ్ చేసేది కూడా ఇక్కడే. మార్నింగే వచ్చేసి దిగిపోయాను ఇక్కడే. తర్వాత స్కూల్కి వెళ్ళాను. మరి శబరిమాత ఆశ్రమం అని చాలామందికి ఐడియా ఉండొచ్చు. అందులోనే ఈ టెంపుల్ ఉంటుందండి. నేను ఆశ్రమాన్ని కూడా ఒకరోజు చక్కగా వ్లాగ్ చేసి చూపిస్తాను మీకు. మరి ఇక్కడ అందరూ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు, చక్కగా పూజలు అవి చేసుకుంటున్నారు. హెవీ క్రౌడ్ అయితే లేదండి. మనము వేరే చోటుకి వెళ్తే చాలా దగ్గరలో మనకు దర్శనం అవ్వాలంటే లేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఆ ప్రాబ్లం లేదండి. నేను అందుకే ఈ టెంపుల్ చూస్ చేసుకున్నాను. మళ్ళీ అయిపోయాక స్కూల్కి కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి పంతులు గారు చక్కగా ప్రశాంతంగా 15 నిమిషాల పాటు వచ్చిన అందరికీ అయితే పూజ అయ్యి చేశారు. గోత్రనామాలు అన్నీ అడిగి పూజ చేశారండి. దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. పంతులు గారి ఆశీర్వాదం అదంతా తీసుకొని తీర్థ ప్రసాదాలు కూడా తీసుకొని స్వామివారిని అయితే చక్కగా తనివి తీరా చూడడం జరిగిందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మరి స్వామివారిని అయితే మీరు మనసారా తనివి తీరా చక్కగా దర్శించుకోండి. అందరికీ ధన్యవాదాలు.